మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు. మీ ప్లాట్లు విల్లాలు అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. ఫస్ట్ మాకు అది సైనైడ్ అనేది ఎక్కడ కనబడలేదు. బట్ బాడీలో జనరల్గా వేరే పాయిజన్ అయితే నోటి నుంచి నురగలాంటివి వస్తాయి, ఈ బాడీలో ఎక్కడ అలాంటిది లేదు. సో సైనైడ్ అని ఫస్ట్ సస్పెక్ట్ చేసాము. తర్వాత మేము వాళ్ళ బ్రదర్ని పిలిచి మేము ఇంక్వెస్ట్ చేసుకునే ప్రాసెస్లో, బాడీని తిప్పే ప్రాసెస్లో అతని జోబులో మాకు ప్యాకెట్ కనిపించింది. అది వాళ్ళు సైనైడ్ అని కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా గోల్డ్ స్మిత్సే కాబట్టి వాళ్ళకి ఐడియా ఉండింది అది సైనైడ్ అని చెప్పి. అక్కడ వాటర్ బాటిల్స్ పడి ఉన్నాయి, మేబీ అందులో కలుపుకొని తాగి ఉండొచ్చు అని మేము ప్రాథమికంగా అనుమానిస్తున్నాము. పోస్ట్ మార్టం పంపించిన తర్వాత ఫారెన్సిక్ రీసెర్చ్ పంపించిన తర్వాత మిగతా విషయాలు అనేవి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మోస్ట్లీ మేము సైనైడ్ పాయిజనింగ్ అని అనుకుంటున్నాము. ఆర్థిక సమస్యలు మరియు కుటుంబ కలహాలు అని చెప్పి ప్రాథమికంగా మాకు విచారణలో తేలింది. ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఎవరైనా అనుమానితుల మీద లేకపోతే అన్ని కోణాల్లోని విచారించి సరైన నిజాలు అనేది రాబడతాము. ఎస్పీ మేడం గారు కూడా ఈ విషయాన్ని మాకు 8:30 తెలిసిన వెంటనే మేడం గారు కూడా అడిగారు ఏంటి పరిస్థితి ఏంటి అనేది. సో పైన జిల్లా యంత్రాంగం కూడా దీని మీద నోటీస్ చేశారు, డిఎస్పీ సార్ కూడాను. సో మా విచారణకు మీరందరూ సహకరిస్తే లోపల ఎటువంటి మీరెవరు ఇంక్లూడ్ అవ్వకపోతే మేము మా విచారణ చేసుకుంటాము. క్లూస్ టీమ్ అని కూడా పిలిపిస్తున్నాము. వాళ్ళు వచ్చి ఏమైనా ఫింగర్ ప్రింట్స్ కానీ ఇంకేమైనా ఉంటే కనుక వాళ్ళు చూస్తారు. అప్పటి వరకు మీరందరూ సహకరించండి. మాకు గాంధీ బజార్లో కృష్ణమాచారి అనేటువంటి వ్యక్తి, వయసు 55 సంవత్సరాలు, అతని భార్య, అతనితో పాటు 2 కుమారులు ఈరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి సమాచారం మాకు అరౌండ్ 8:30 బిట్వీన్లో మాకు రాబడిన సమాచారం మేరకు మేము మా ప్రొఫెషనల్ డిఎస్పీ గారితో పాటు సీన్ డేకి రావడం జరిగింది. సీన్లో చూసిన తర్వాత మొదటగా మాకు ఏదైనా సూసైడ్ నోట్ దొరుకుతుందని మేము సెర్చ్ చేసాము. అదేవిధంగా అతను ఏ విధంగా చనిపోయాడు అనే దానికోసం వెతికినప్పుడు అతని దగ్గరలో అంటే అతని ప్యాంట్ జేబులో సైనైడ్ మాకు దొరికింది. సో ఇతను ఏం పని చేశాడని విచారించినప్పుడు ఇతను గోల్డ్ స్మిత్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో కాబట్టి గోల్డ్ స్మిత్ల దగ్గర విరివిగా వాళ్ళకి సైనైడ్ అనేది దొరుకుతుంది, బయట వ్యక్తులకు అది అంత ఫ్రీగా దొరకదు. వీరేంటంటే బంగారుని శుద్ధి చేసే క్రమంలో ఆ యొక్క సైనైడ్ని వాడతారు. సో కాబట్టి అదే సైనైడ్ని అతను వాడి అతను, తన భార్య మరియు 2 కుమారులు కూడా చనిపోవడం జరిగింది. కాకపోతే ఇట్లా మేము అంటే బాధను వ్యక్తం చేసే విషయం ఏంటంటే తన కుమారుడు 10th క్లాస్ చదువుతాడు అబ్బాయి. సో మంచి టాపర్ అప్లోడ్ శ్రద్ధ అనేటువంటి స్కూల్ ఇక్కడే మనకు నియర్ బై ఉంటుంది. తర్వాత అతని తమ్ముడు కూడా చక్కగా చదువుతారు. వాళ్ళు అబ్బాయికి నిన్న 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అతను నిన్న ఈవినింగే ఇంటికి వచ్చారు. సో వారు హాస్టల్లో ఉంటారు. వాళ్ళు నిజంగా హాస్టల్లో ఉన్న కూడా అంటే వారు బతికేవారేమో. సో వారు నిన్న ఎగ్జామ్ అయిపోయి పిల్లలు 2 ఇంటికి రావడంతో వాళ్ళ నాన్న వారికి కూడా సైనైడ్ ఇచ్చి వారిని కూడా చంపడం జరిగింది. సో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనిపైన ఇంకా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాము. ఇతనికి ఏ పరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అతను ఎవరితో ఎంతసేపు మాట్లాడాడు, తర్వాత వారికి ఇంటికి ఎవరన్నా వచ్చి ఏదన్నా ఆర్థిక లావాదేవీల గురించి వేరే ఏదన్నా థ్రెట్ చేశారా అనేటువంటి విషయాలపైన క్లూస్ టీమ్ ను కూడా మేము ఇన్వైట్ చేశాము. తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఇంకా అంటే లోతుగా పరిశీలించి దీనిపైన ఏవైతే ఉన్నాయో వాస్తవాలను మీకు త్వరలో తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.